స్థిరంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? కదిలింపబడకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. విశ్వాస విషయమై మిమ్ములను హెచ్చరించుటకు అని అన్నాడు. అర్థమవుతుందా? విశ్వాస విషయమై ఏం చేస్తున్నాడంట? హెచ్చరిస్తున్నాడంట. హెచ్చరించడానికి తిమోతిని పంపాడని చెప్తున్నాడు. విశ్వాస విషయము హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? విశ్వాస విషయమై ఎందుకు హెచ్చరించాలా అని అంటే, విశ్వాసము వలననే శ్రమలలో నిలబడతాం కాబట్టి. హల్లెలూయా. విశ్వాసం వలననే శ్రమలలో నిలబడతాం కాబట్టి, విశ్వాసము వలననే శ్రమలను దాటుతాం కాబట్టి, విశ్వాసం వలననే శ్రమలను ఓవర్కమ్ చేసే శక్తి మనలో కలుగుతుంది కాబట్టి. అందుకే విశ్వాస విషయమై హెచ్చరించుటకు, ఇదిగో మీరు నమ్మారు, ఇదిగో మీరు విశ్వసించారు, ఇదిగో మీరు స్థిరంగా